బంజారా జాతి అభివృద్ధికి తండా డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని బేగంపేట టూరిజం ప్లాజా హోటల్లో జరిగిన బంజారా ప్రముఖుల సమావేశంలో డిమాండ్ చేశారు. గిరిజనుల ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలని, రాష్ట్ర బడ్జెట్ బంజారాలకు ప్రత్యేక కేటాయింపులు చేయాలన్నారు. లెజిస్లేటివ్ కౌన్సిల్, రాజ్యసభ నామినేటెడ్ పదవుల్లో బంజారాలకు జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం ఇవ్వాలని సభ్యులు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్లతో పాటు ప్రజాసంఘ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. నేను అవకాశం రాలేదు, అటు పోలేదంటే నేను అడుగున పార్టీ జాతికి నష్టం జరుగుతుంది. సో మేధావులు మరి పెద్దలు అందరూ అది ఇచ్చినాడు ఇస్తారు, కానీ కమిట్మెంట్గా జాతి కోసం పనిచేసిన అనేది ఆర్ కృష్ణయ్య ఉంది. అది 45% చేయాల్సిన డిమాండ్తో అయితే ముందుకు పోతున్నారు. అంటే మోడీ పిలిచి రాజ్యసభ ఇచ్చిన ఎక్కడ గారిని వీక్ చేయాలని చెప్పేసి వేరే వేరే సంఘాలు పుట్టించి ఆ సంఘాలతో మళ్ళీ మా కృష్ణమాది గారిని నిందించడం, కొంత అవమాన పాలు చేయడం, కొంత చేసినా కానీ ఆయన కమ్యూనిటీతో ముందుకు పోతున్నాడు. ఏంటిది ఎంతకాలం నుంచి చేస్తారు అనేది అనుభవం కూడా కొంత పరిగణన తీసుకుంటారు. ఏదేమైనా డిప్యూటీ స్పీకర్ ఫస్ట్ వారికే ఉండే, వారు వద్దని చెప్పి నాకు ఇస్తే మంత్రి కానీ లేకపోతే ఏది ఇవ్వకపోయినా నేను హ్యాపీగా ఉంటానా, కానీ డిప్యూటీ స్పీకర్ వద్దని చెప్పారు. ఇమ్మీడియట్గా నాకు కాల్ వచ్చింది. వచ్చినప్పుడు నేను నాకు వద్దనే చెప్పాను. వద్దన్నా, నేను హ్యాపీ, నాకు విప్ ఇచ్చింది కదా, నేను మొదటిసారి గెలిచిన నన్ను ప్రభుత్వంలో ఒక ప్రాధాన్యత మీరు ఇచ్చినట్టు నేను ఫీల్ అవుతున్నా. ఇస్తే బాలనాయక్ గారికి ఇవ్వండి అన్నా అని నేను అన్నా. బాలనాయక్ గారికి ఇవ్వండి ఎందుకు అన్నారు, ఆయన సీనియర్ జడ్పీ చైర్మన్, ఒక క్యాబినెట్ ర్యాంక్ అనుభవం, అంటే కొంత అనుభవం ఉంది. మళ్ళీ సభ నిర్వహణలో ఆయనతోనే కొంచెం గట్టిగా ఉండగలుగుతారు, భీమసేనుడు కాబట్టి అని చెప్పి నేను సాఫ్ట్గా ఉన్నాను, నాకు అది సూట్ కాదన్నా అని చెప్పి. అయితే వారు వద్దంటారు, మీరు వద్దంటారు, ఇదే పద్ధతి, ఇట్లా కన్ఫ్యూజ్ చేస్తున్నాను. కాదన్నా, కమ్యూనిటీ కూడా ఆలోచించండి. మేము ఒకవేళ మీరు ఇచ్చిన మేము హ్యాపీ ఫీల్ అయినా కమ్యూనిటీ హ్యాపీ ఫీల్ కాకపోతుంటే అది తర్వాత ఆలోచిద్దాం. ఇంకా 3 ఉన్నాయి కదా, ఇంకా 3 ఉన్నాయి, మార్పులు చేర్పులు కూడా భవిష్యత్తులో జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు ఏదొచ్చినా మీరు కాదనడం తప్పు కదా, పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించినట్టు అవుతుంది కదా అని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారే స్వయంగా మాట్లాడినప్పుడు మరి తప్పకుండా వారికి మనం సహకరించాల్సిన బాధ్యత మాకు ఉంది. కాబట్టి ఏదైనా మేము సమిష్టిగా గిరిజన జాతి సమస్యల మీద ఒక 3 ప్రయకాలు మన బెల్లనాయక్ గారి ఆఫీస్లో 3 రౌండ్ టేబుల్ సమీక్షలు జరిగినాయి. కొన్ని గత ప్రభుత్వం, సరే దీనిలో గత ప్రభుత్వంలో పనిచేసిన వారు ఉండవచ్చు మా సోదరులు, మరి 2018 నుండి ట్రైకార్ ఫండ్స్ ఎక్కడ డైవర్ట్ అయిపోయినాయి, సప్లా నిధులను డైవర్ట్ చేసేది పెద్దలు చెప్పినట్టు. అదేవిధంగా 18 నుంచి బెస్ట్ అవైలబుల్ స్టూడెంట్స్ రీపేమెంట్, వాళ్ళ స్కూల్ పేమెంట్ చేయలేదు. ఓవర్సీస్ స్కాలర్షిప్ 2018 నుంచి పెండింగ్ పెట్టేది. అదేవిధంగా పావుల వడ్డీ స్కీమ్ అసలు లేనే లేదు, అసలు నిధులు కేటాయింపే లేదు. ట్రైకార్ చైర్మన్ గతంలో ఇష్టావత్ రామచంద్ర నాయక్ గారు చేసి మరి వారు అడగలేకపోయిందా, అడిగి మరి అక్కడ వాళ్ళు ఏమన్నా సహకరించలేదా తెలియదు, కానీ నిధులు వాస్తవంగా విద్యార్థులను మాత్రం పూర్తిగా నిర్వీర్యం చేసి వాళ్ళని అడ్డించింది. సరే ఏదేమైనా కానీ మన ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు పగ్గాలు చేపట్టిన తర్వాత సిఎండి బలరాం నాయక్ గారికి ఒక స్థానం ఇచ్చారు. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ రవీంద్ర నాయక్ గారు, ట్రైబల్ సెక్రటరీ శరత్ నాయక్ గారు, అదేవిధంగా ఈఎన్సీ ఇన్ఛార్జ్ R&B మోహన్ నాయక్ గారు, అదేవిధంగా 4 జిల్లాలకు కామారెడ్డి, జనగాం, మన నల్గొండ, మహబూబ్ నగర్ జానకిబాయి ప్లస్ దేవరకొండ మౌనికాబాయి, మొత్తం 6గురికి ఎస్పీ ర్యాంకులు కేటాయింపు జరిగింది. అదేవిధంగా సింగరేణి సిఎండి బలరాం నాయక్, అంటే మన గిరిజనులకు మంచి ప్రాధాన్యత ఇచ్చింది. అప్పటికి నేను కూడా చెప్తూనే ఉన్నా, మా బలరాం నాయక్ గారు చెప్తూనే ఉన్నారు. అదే జనగాం ఎస్పీ రాజమహేంద్ర నాయక్, నల్గొండ శరత్చంద్ర నాయక్, దేవరకొండ మౌనిక, మహబూబ్ నగర్ జానకిబాయి, కామారెడ్డి రాజేష్ నాయక్. సో దాదాపు మన మహిళా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్, నెక్స్ట్ ఇంకోటి భట్టనాయక్ గారిని కూడా అకామిడేట్ చేయాల్సి ఉండే, మరి నెక్స్ట్ విడతలో ఇచ్చే అవకాశం ఉంది. సరే ఏదేమైనా కానీ మేము సాధ్యమైనంత వరకు మా స్టైల్లో మేము చెప్తున్నాం. సాఫ్ట్గా చెప్పినా వారు అర్థం చేసుకుంటున్నారు. వారి మనసులో జాతి మీద ప్రేమ లేకపోతే ఇన్ని పోస్టులు ఇయ్యారు.
నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే अपन से विषय तो केसा गाने सेम टाइम रामचंद्र बाबू नायक रामदास नायक मुरली नायक जरा प्रोफेशनल सेट आलो जेती जरा सॉफ्ट दिगा मतलब अपन डिमांड दा గట్టిగా రావాలి. బంజారాలు ఎప్పుడైనా కాంగ్రెస్ తోటే ఉంది, కాంగ్రెస్ కూడా బంజారాలతోటే ఉన్నది. అందుకనే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మేమందరం కూడా ఉన్నటువంటి 4 శాసనసభ్యులం, మా పార్లమెంట్ సభ్యులు, మా శాసనమండలి సభ్యులు, మా మాజీ మంత్రి రవీంద్ర నాయక్ గారు, జగన్ నాయక్ గారు, అదేవిధంగా ఈ నిర్వాహకం అన్నటువంటి అధ్యక్ష వహించిన ధనంజయ గారు, మా వెంకటేష్ చౌహాన్ గారు, రాజనాయక్ గారు, మిగతా మా ఉద్యోగ పెద్దవాళ్ళు ఎవరైతే వాళ్ళందరూ కూడా ఒక ఆత్మీయ సమ్మేళనాన్ని పెట్టుకొని కాంగ్రెస్ పార్టీతో మనం ఉన్నాం, మనతో కాంగ్రెస్ పార్టీ ఉంది. అందుకనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని, అదేవిధంగా మల్లికార్జున ఖర్గే గారిని, అదేవిధంగా ఈ రాష్ట్ర అధినాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా అందరి ఒకటే డిమాండ్, మా నలుగురులో ఎవరికైనా ఒకరికి అవకాశం ఇవ్వమని గతంలో డిమాండ్ చేసినాం, ఇప్పుడు కూడా చేస్తున్నాం. ఒకరికి డిప్యూటీ స్పీకర్ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. కానీ మాలో తప్పకుండా మా జాతి సంతృప్తి చెందాలన్నా, మా జాతికి న్యాయం జరగాలన్నా, మా పరిపాలన మాకు ముందు కొనసాగించాలన్నా మీ నాయకత్వంలో పనిచేసి ప్రజల యొక్క మా బంజారా జాతిని ఐక్యతంగా ముందుకు తీసుకెళ్లి బంజారాల ఒక డిమాండ్ నెరవేర్చాలంటే మాకు తప్పకుండా క్యాబినెట్లో స్థానం కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీకి ఏకైక ఎజెండాగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతో పాటుగా మా ఉద్యోగ సోదరులకు రావాల్సినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా 7 తీర్మానాలు ఇవాళ ప్రవేశపెట్టినాం. ఈ సంబంధించిన 7 తీర్మానాలన్నింటినీ కూడా మరి రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు మేము కమిటీ తరఫున అందరం కూడా పోయి కలిసి ఈ డిమాండ్ను పరిష్కరించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు శాసన మండలి సభ్యులే కాదు, రేపు రాజ్యసభలో కావచ్చు, ఎస్సీ కమిషన్ వేరైంది, ఎస్టీ కమిషన్ కూడా వేరుగా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా మిగతా రావాల్సిన బంజారా తండ రెవెన్యూ గ్రామ పంచాయతీ చేయాలి. మిగతా కావాల్సినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా నెరవేర్చే విధంగా ఇప్పటికే చాలా కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేకమైన కార్యక్రమాలు బంజారా కోసం అమలు చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు. కానీ మిగిలిపోయినటువంటి కార్యక్రమాలను కూడా పూర్తి చేయాలి. కానీ మా జాతి ఆత్మగౌరవం ఏదైతే మేము బంజారాలో చేరిన కాడి నుంచి ఇప్పటి వరకు బంజారాలో లేని క్యాబినెటే లేదు, ఇదే మొదటిసారి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వారికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నాం, బంజారాల ఆత్మగౌరవాన్ని కాపాడండి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ప్రభుత్వంలో క్యాబినెట్లో స్థానం కల్పించాలి. మా జాతి అంతా కూడా ఏకగ్రీవంగా డిమాండ్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, మా ఖర్గే గారికి, మా బలరాం నాయక్ గారి నాయకత్వంలో మేము అందరం కూడా ఢిల్లీ కూడా పోయి 4 5 6 అందరం కూడా పోయి కలుస్తాం. తప్పకుండా క్యాబినెట్ కల్పిస్తాం, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కలుపుతాం. మేమంతా కాంగ్రెస్ పార్టీతోనే ఉంటాం, కాంగ్రెస్ పార్టీ మాతోనే ఉంటుంది. రాబోయే ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ధన్యవాదాలు. ఏదైతే సమ్మేళనం ఉందో మా వెంకటేష్ నాయక్, ధనంజయ నాయక్ గారు అధ్యక్షతన జరిగిన సమ్మేళనానికి వచ్చినటువంటి మా గౌరవ ఎమ్మెల్యేలు, తర్వాత నాతో పాటుగా మా ఎంపీ గారు అందరూ వచ్చారు. కాబట్టి మాది ఏకైక లక్ష్యం మాది ఏంటంటే ఈ రాష్ట్రంలో 37 లక్షల మంది ఉన్న ట్రైబల్స్ దాదాపు ఈ కాంగ్రెస్ పార్టీ రావడంలో చాలా కృషి చేసినటువంటి మా లంబాడీస్ అందరూ ఉన్నారు. కాబట్టి వారందరికీ ఒక మంత్రి పదవి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ. ఎందుకంటే నాటి నుంచి నేటి వరకు ఇందిరాగాంధీ మొదలుపెట్టి ఇప్పటిదాకా మా లంబాడీలకు ప్రాధాన్యత ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఉన్న శాసనసభ్యులలో ఎవరికైనా ఒకరికి మంత్రి పదవి ఇచ్చి మా జాతిని, మా గౌరవాన్ని కాపాడాలని, అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. ఆ తర్వాత గిరిజనులు కాంగ్రెస్కి ఓట్లు ఇస్తారు. కాబట్టి ఇన్ని చేస్తున్న ప్రభుత్వానికి తప్పకుండా ఆశీర్వదిస్తారు. మా లంబాడీలు మాటిస్తే తప్పరు. కాబట్టి ఒక మంత్రి పదవి అనేది డిమాండ్ చేస్తా ఉన్నాం. సమ్మేళన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, కాంగ్రెస్ ప్రభుత్వం రావటంలో బంజారా జాతి 90 గారి నాయకత్వాన్ని ఇష్టపడి కాంగ్రెస్ పార్టీని రాజ్యంలో తెచ్చిన సంగతి మీ అందరికీ తెలిసిందే. ఆనాడు ఇందిరాగాంధీ గారు బంజారా లంబాడా జాతిని ఎస్టీ కులంలో కలిపి రిజర్వేషన్లు ఇచ్చి హాస్టళ్లు కట్టించిన సంగతిని మనందరం చూసాం. ఈ జాతికి ఆనాడు, ఈనాడు, రేపు ఎప్పుడైనా సరే మేలు చేసిందంటే కాంగ్రెస్ పార్టీ, మేలు చేయాల్సింది కూడా కాంగ్రెస్ పార్టీ, మేలు చేసేది కూడా కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగానే ఈనాడు ఈ ప్రభుత్వంలో ఈ జాతికి రావాల్సిన అన్ని పదవులు అయితే ఏంటి, గుర్తింపు అయితే ఏంటి,
గ్రామాల తండాల అభివృద్ధికి సంబంధించిన బడ్జెట్ అయితే ఏంటి అన్ని సదస్సులో ఒక తీర్మానం చేశాం. దీన్ని అందరినీ ముఖ్యమంత్రి గారి కలిసి అందరం నలుగురు ముఖ్యమంత్రులు, మా అన్న ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు, ఎంపీ బలరాం నాయక్ గారు, డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్ గారు, మా అందరికీ సీనియరు బాలు నాయక్ గారు, మరి మా ఈ కార్యక్రమ నిర్వాహకులు ధనుంజయ నాయక్ గారు, వెంకటేష్ గారు, మా రామ్మోహన్ నాయక్, మా మోహన్ నాయక్ గారు అందరం కూడా చాలా స్పష్టంగా ప్రభుత్వం ద్వారా రావాల్సిన వాటిని ప్రభుత్వం ద్వారా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కలిసికట్టుగా తెలంగాణ రాష్ట్రంలో ఏ అయితే అవసరమో, ఏ అయితే రాయవలసి ఉన్నాయో వాటన్నిటి గురించి 70% జనాభా కలిగి ఉన్న బంజారాలకి ప్రభుత్వ పరంగా రావాల్సిన అన్ని కూడా రావాలని చెప్పేసి తీర్మానం చేయటమైంది. మంత్రివర్గంలో మేజర్ డిమాండ్ ఇప్పుడు మేము అభివృద్ధి చెందుతున్న జాతి వాళ్ళం, అన్నీ రావాల్సినది, 1-2తో పరిష్కారం కాదు ఇది. మంత్రివర్గంలో స్థానం రావాలని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రి గారిని కలిశాం. మా నలుగురిలో ఎవరికి ఇచ్చినా బాధ లేదని అడిగాం. మా నాయకత్వం ఉండాలి, మాకు రావాల్సింది మా నాయకులకు రావాలి.